ఇవన్నీ ఆ భగవంతుడు ఇచ్చిన సంబంధం. అటువంటి సంబంధాలు భగవంతుడు ఇచ్చినవి. ఆ పరిచయం మీకు మొదటిగా లేకుంటే 30 సంవత్సరాల క్రితం మీరెవరో సంబంధమే లేదు, పరిచయమే లేదు. ఈ ముఖ్యమైనటువంటి ఈ సంబంధానికి మూలుడు ఉంటే మూలరామదేవుడు. అదే సంబంధం. మూలరామదేవుని పూజ చేస్తాము అని విశ్వాసం, అందుచేత మంత్రాక్షతలు, అందుచేత నమస్కారము, అందుచేత ఈ భక్తి విశ్వాసం. వ్యక్తికి ఏ విలువ లేదు, జీరో. వ్యక్తికి విలువ లేదు. విలువ ఉండేది ఆ భగవంతునికి. భగవంతుని వియోగము ఎవరికి ఎప్పుడూ కాదు, అంతటా నిండి ఉన్నాడు మూలరామదేవుడు అని ఎల్లప్పుడూ చింతించాడు. రోజు ఇంతవరకు చెప్పాము కదా, మూలరామదేవుడి ఆ చిత్రము, ఆ భగవంతుని ప్రతిమ యొక్క అనుసంధానము మనస్సులో రావాలి. దిగ్విజయ రామదేవుడు, మూలరామదేవుడు, సీతాదేవి, వంశరామదేవుడు, ప్రసన్న విఠలదేవుడు, ఆ పంచవ్యాసముష్టులు, విశేషమైనటువంటి అన్ని ఆ భగవద్రూపముల ధ్యానాన్ని చేయడానికి విశేషంగా ప్రయత్నం చేయండి. మనస్సులో దాన్ని తీసుకొని ధ్యానం చేయాలి. రెండవది, ఆ చిత్రం మాత్రమే కాదు, ఆ భగవంతుని అనుగ్రహము, ఆ భగవంతుని ఉపకారము, అవన్నీ ఈ 50 రోజులు వేరేం చేయలేదు. మీరు రోజు పూజ చూశారు కదా, ఆ పూజ చూసేది అంటే ఆ రోజు కొరకు మాత్రమే కాదు, ప్రతిరోజు మనస్సులో తలచుకోవడానికి ఒక ప్రాక్టీస్ చేసినట్టు ఈ 50 రోజులు మీకు అవకాశం ఇచ్చింది. మంచి ప్రాక్టీస్ అయింది. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నా సంధ్యావందనం చేసేటప్పుడు కానీ, పారాయణం చేసేటప్పుడు ఆడవాళ్ళు మధ్వనామాన్ని, లక్ష్మీ శోభానము, వేరే దాసుల పదములను చెప్పేటప్పుడు ఒక క్షణం ఆగి ఆ భగవంతుని పూజ నడుస్తూ ఉంది, ఎదురుగా కూర్చున్నాము, ఆరతి నడుస్తుంది, మూలరామదేవుని పూజ వైభవంతో నడుస్తుంది అని ఈ కంటి ముందట ఆ పూజ చూసినట్టు అనుసంధానం చేయండి. మూలరామదేవుడు మీకు కనిపిస్తాడు, అనుగ్రహిస్తాడు. ఆ మూలరామదేవుడి విశేషమైనటువంటి పూజను ప్రతిరోజు చూసిన మహాభాగ్యము మీకు దొరుకుతుంది. అందుచేతనే భగవంతుడు మనందరికీ కళ్ళు ఇచ్చాడు, మనస్సు కూడా ఇచ్చాడు. కంటితో చూడకపోయినా మనస్సుతో ధ్యానం చేయడానికి ప్రతిరోజు ఎక్కడ కావాలో అక్కడ మీకు చూడడానికి అనుకూలం ఉంటుంది. ఇక్కడే రావాలి, ఎదురుగానే కూర్చోవాలి, ఏ సమయంలో పూజ అవుతుందో అప్పుడే చూడాలి అనే నియమం కంటికి ఉంది, మనస్సుకు అది లేదు. ఎక్కడ పడితే అక్కడ మనం చూడవచ్చు, ఎక్కడ పడితే అప్పుడు కూడా చూడవచ్చు. అటువంటి మహాభాగ్యాన్ని ఆ మనస్సును ఇచ్చిన ఆ భగవంతుడు మనకు కల్పించినాడు. కావున ఎవరికీ మూలరామదేవుని వియోగం కాదు. అందరికీ తొలగు జీవిస బహుదే హరి నిన్న చరణం. ఆ భగవంతుడు అందరిలో ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉన్నాడు. మీ మహాభాగ్యం అది. అంతర్యామి అయి సర్వత్ర వ్యాప్తుడై ఆ మూలరామదేవుడు ఉన్నాడు అని అనుసంధానం చేసుకోండి. మీ అందరిలో కూడా ఆ మూలరామదేవుడే ఉండి, ముఖ ప్రాణదేవుడే ఉండి ఈ అన్ని కార్యములను చేయించినాడు అని అనుసంధానం చేస్తూ, ఏ భగవంతుడు, ఏ ముఖ్య ప్రాణదేవుడు ఈ భాగ్యనగరంలో ఉన్న అందరిలో ఉండి ఈ మహోత్సవాన్ని జరిపించినాడో ఆ మూలరామదేవుడే మా అంతర్యామి ఉన్నాడు అని అనుసంధానం చేసుకొని మేము కూడా మా మనస్సుకు సమాధానం చెప్పుకుంటాము. మీరు చెప్పుకోండి, ఎవరికి అసమాధానం వద్దు. హరే నమః. జై శ్రీరామ్.